కేసీఆర్ తో ముచ్చట ఏం మాట్లాడారచ్చట? వాళ్ళిద్దరూ ఉప్పుని మైక్ అందుకున్నారంటే విమర్శల జడివాన కురిపించుకుంటారు. పిడుగుల్లాంటి పంచ్లతో విరుచుకు పెడతారు. అలాంటి వారు నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. వాళ్ళ 2 స్టేట్స్ లో ఇదే హాట్ టాపిక్. సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. వీళ్ళేదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఈ ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా, తోలు తీస్తా అని అన్నాడు. ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింత మడకకు రమ్మంటావా? బాబోయ్, హై వోల్టేజ్ ఫైర్ కదా. బహిరంగ సభల్లో, ప్రెస్ మీట్లలో ఇలా ఫైర్ మీద ఉండే ఈ నేతలు ఎదురు పడితే ఎలా ఉంటుందో, ఎంత హై టెన్షన్ ఉంటుందో అని ఊహించుకుంటారంతా. మరి వీళ్ళిద్దరూ ముఖాముఖిగా కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఇలా ఉంటుంది. వాహ్ క్యా సీన్ హై. ఈ సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజు ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రారంభానికి ముందు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్ సీట్ దగ్గరికి వెళ్లి మరీ కరచాలనం చేశారు. కేసీఆర్ కూడా ముఖ్యమంత్రి తన దగ్గరకు రాగానే లేచి నిలబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను పలకరించారు. ముఖ్యమంత్రి కరచాలనం అనంతరం కేసీఆర్ ను కలిశారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్లో బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ సహా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు కేసీఆర్ ను పలకరించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మీడియాతో చిట్చాట్ నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను పలకరించడంపై స్పందించారు. కేసీఆర్ ని ఇవాళ్లే కాదు, ఆస్పత్రిలో కూడా కలిశారన్నారు. ప్రతి సభ్యుణ్ణి తాము గౌరవిస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న ప్రశ్నకు తామిద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెప్తామన్నారు ముఖ్యమంత్రి. అయితే అసెంబ్లీ నుంచి కేసీఆర్ ఎందుకు వెళ్లారో ఆయన్నే అడగాలన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రెండోసారి కేసీఆర్ ను ముఖాముఖి కలిశారు. గతంలో కేసీఆర్ కాలికి సర్జరీ జరిగినప్పుడు యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ముఖ్యమంత్రి. సోమవారం అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మళ్లీ కేసీఆర్ ను పలకరించారు రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.